హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం చూద్దాం రండి. విజయవాడలోని అందాలు అలాగే గుడిలోని విశేషాలు తెలుసుకుందాం ఈరోజు. విజయవాడలో వెంకన్న అనే యక్ష కార్మికుడు ఉండేవాడు. అతను కాయకష్టం మీదనే జీవించేవాడు. అతను పొట్టకొట్టు కోసం రాత్రి అనగా పగలనక ఎంతో కష్టపడుతూ జీవించేవాడు. రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955 అర్ధరాత్రి దాటి ఉంటుంది. వెంకన్న అనుకున్నాడు, ఆ రాత్రి థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా దింపేయచ్చు కదా అని అనుకున్నాడు. విజయవాడలోని మారుతి థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ రోజుల్లో రోజులు మారాయనే సినిమా విడుదలై ఆ థియేటర్లో నడుస్తూ ఉంటుంది. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకారు జానకి గారు నటించారు. అప్పట్లో ఆ సినిమా మంచి సినిమా. అప్పట్లో 25 వారాల పైగానే అక్కడ ఆడిందట. సినిమా అయిపోయినాక ఒక పెద్ద ఎర్రని చీర కట్టుకొని నూరున్న పెద్ద బొట్టు పెట్టుకొని రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చిందట ఆమె. అప్పుడు ఆ పెద్ద ఆమె నాయన ఇంద్రకిలాది వరకు వస్తావా అని అడిగిందట. అప్పుడు రిక్షా వెంకన్న వస్తానమ్మా బండిక్కనని అన్నాడు. అసలే అర్ధరాత్రి, కృష్ణవేణి ప్రవహిస్తున్న శబ్దం, రిక్షావాడు తొక్కుతున్న శబ్దం, ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ పెద్దావిడ రిక్షావాడితో ఇలా అంది, బాబు అర్ధరాత్రి దాటింది, రోడ్లంతా నిర్మానుష్యంగా ఉంది అని అంది. విజయవాడలో దుర్గమ్మ అర్ధరాత్రి దాటితే గ్రామ సంచారానికి వస్తుందట కదా అని అంటారు. నీకు భయమేయట్లేదా అని ఆ పెద్దావిడ అంది. దానికి బదులిస్తూ రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, అమ్మ కాయకష్టం చేసుకొని బ్రతికేవాడిని, ఏ తప్పు చేయని వాడిని. ఆ దుర్గమ్మ మా తల్లి. తల్లి దగ్గరికి బిడ్డ వెళ్ళడానికి భయం ఎందుకని ఇలా బదులిచ్చాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఇంద్రకిలాద్రి రానే వచ్చింది. అమ్మ మీరు ఏమింటికి వెళ్ళాలని ఆ రిక్షా వెంకన్న ఆ పెద్దవాడిను అడిగాడు. నిశ్శబ్దంగా ఉండడంతో ఆ వెంకన్న వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పెద్దవాడ రిక్షాలో లేదు. ముందు చూసేసరికి ఆ ఇంద్రకిలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఆ రిక్షా వెంకన్న అమ్మ మీరు డబ్బులు ఇవ్వకుండానే వెళ్తున్నారని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ పెద్దావిడ నాయన నీ తలపాగలో పెట్టాను చూసుకో నాయన అని అంటుంది. తలపాగలో ఎలా పెట్టింది? నాకు ఎలాంటి స్పర్శ కూడా కనిపించలేదు కదా, ఎలా పెట్టిందని అనుకున్నాడు రిక్షా వెంకన్న. ఆ తలపాక విప్పి చూశాడు. అందులో ఒక 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. అతను వెంటనే అనుకున్నాడు. ఆ రిక్షా వెంకన్నకు అప్పుడు అర్థమైంది, ఆ రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని అనుకున్నాడు. ఆమెను వెంటనే చూడాలని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె వెంటనే మాయమైపోయింది. ఒక్కసారిగా ఆ దుప్తాన్ని చూసిన ఆ రిక్షావానికి నోట మాట రాలేదు. ఆ క్షణం తెలియని ఆనందం. అతని కళ్ళు అటు ఇటు చూస్తున్నాయి. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న వారందరూ అతని దగ్గరికి వచ్చారు. ఆ రిక్షావాణి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఆ వెంకన్న కొంచెం కుదురుపడ్డాక అతన్ని అడిగారు, ఏమైంది ఇలా అరుస్తున్నామని అడిగారు. అప్పుడు ఈ పేదవానికి దగ్గరికి ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ నా దగ్గరికి వచ్చి నా రిక్షా ఎక్కింది, రిక్షా ఎక్కి నాకు 10 రూపాయల నోటు, ఈ బంగారు గాజు ఇచ్చింది అని చెప్పాడు. ఒక్కసారిగా ప్రజలందరూ ఆ కొండ వైపు చూసి స్మరించారు.
వెంటనే ఈ వార్త ఊరంతా పాకింది. అప్పుడు పత్రికలో ఈ ఆంధ్రకేసరి అనే పత్రికలో ఈ వార్త వచ్చింది. ఈ ఒక్కటనే కాదు, ఈ విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొండవీటి రెడ్డిరాజులు పరిపాలించే కాలంలో, అంటే 14-15వ శతాబ్దంలో ఈ యథార్థ సంఘటన జరిగింది. అప్పట్లో ఈ బెజవాడ అనే ఊరు ఉండేది కాదు. అప్పుడు ఈ చుట్టూ చెట్లు, కొండలు, గుట్టలతో దట్టమైన అడవితో ఉండేది. కొంతమంది కృష్ణానదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు. వారికి కాపలాగా ఉండేందుకు 2 సిపాయిలను నియమించారు కొండవీటి రెడ్డిరాజులు. వారిలో ఒకతని పేరు మంగయ్య. వారి 2 సిపాయిలు వారి ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించేవారు. జాలర్లు చేపలు పట్టి కొండపల్లికి తీసుకొని వెళ్ళేవారు. వారి యోగక్షేమాలు వీరిద్దరే చూసుకునేవారు. మార్గ మధ్యలో, అంటే ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, వారు తెచ్చుకున్న భోజనాలు తీసుకొని తిని సేదతీరి వెళ్ళేవారు. చేపల్ని మోస్తూ ప్రయాణం సాగించేవారు. ఏదో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆ 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారు అప్పటి పరిపాలకులు. అలా కొంతకాలం గడిచాక నదిలో చేపలు పట్టడానికి జాలర్లు వారికి అనుకూలంగా ఉండే ప్రాంతంలో వారికి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ప్రజలు జీవించేవారు. అలా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్నవారు. అలా ఒక ఊరు తయారైంది. అప్పట్లో ఆ ఊరును జాలర్లపల్లె అని పిలిచేవారు. ఆ జాలర్లతో పాటు మంగయ్య జీవనం సాగించేవాడు. ఆ మంగయ్య మేకలను మేపుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రి వరకు వెళ్తాడు. ఒక రాయిపైన కూర్చొని ఉద్యోగం పోయిన బాధలో ఒక రాయితో ఏదో గీస్తూ ఉంటాడు మంగయ్య. తను ఏదో గీస్తూ ఉండగానే ఏదో విగ్రహం రూపంలో బయటపడింది అతనికి. ఆ విగ్రహాన్ని చూడకుండానే మంగయ్య వెళ్ళిపోతాడు. ఆ అమ్మవారు ఆ మంగయ్య కూతురు ఒంట్లోకి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి గొంతు మారుతుంది. ఆ చిన్నపిల్ల గొంతు ఒక్కసారిగా అమ్మవారిలా మారి ఏం మంగయ్య అని పిలుస్తుంది. ఏం మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండానే వస్తావా అని అడుగుతుంది. నన్ను గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు. అప్పుడు ఆ మంగయ్య ఆ విగ్రహాన్ని తీయగా అద్భుతమైన అమ్మవారు బయటకు వస్తుంది. దాంతో జలాలపల్లి ప్రజలందరికీ ఆనందానికి అవధులు లేవు. తమకు తోడుగా వచ్చిందని అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఒకరోజు మంగయ్య కళ్ళలోకి అమ్మవారి కళ్ళలోకి వస్తుంది. మంగయ్య, నన్ను నువ్వు తోబుట్టులా భావించు. దసరా ఉత్సవాలు ముగిసిన ఆఖరి రోజున నీ ఇంటికొచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను. అమ్మ అని తలుచుకున్న వారందరికీ ఆశీర్వదిస్తానని కళ్ళకొచ్చి మాయమైపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సిపాయి కూతురు అమ్మవారిలోకి ఐక్యమైపోయిందని అంటారు. అమ్మవారు పూజలు చేయించుకోవడానికి మంగయ్య కూతురుగా వచ్చిందని అంటుంటారు. అమ్మవారు పుట్టినలైన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోతుంది. బ్రిటిష్ కాలంలో 1900లో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది.
రాబర్ట్ ఇన్స్ అనే బ్రిటిష్ అధికారి అక్కడ పోలీస్ స్టేషన్ గురించి, అమ్మవారి గురించి ఒక శిలాశాసనం చెక్కించారట. ఆ స్టేషన్ కూడా శిథిలావస్థలానికి రావడంతో ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్గా కట్టారు. ఆ శిలాశాసనం ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అమ్మవారు పుట్టినలైన మంగయ్య ఇల్లు ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్గా మారింది. ఒకరోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి పూజలు చేస్తారు. దసరాకి ఒకరోజు ముందు వచ్చే అమావాస్య రోజు ఆ పోలీస్ స్టేషన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఆ రావి చెట్టుకు ముందుగా పూజలు చేస్తారు. అక్కడ పోలీస్ కమిషనర్ అమ్మవారికి చీర సార పెడతారు. పసుపు కుంకుమ తీసుకొని ఊరేగింపు వెళ్తారు. 9 రోజుల ఉత్సవాల్లో ఆఖరి రోజున అమ్మవారిని తన పుట్టినిల్లైన మంగయ్య ఇంటి అనగా ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ సేదతీరాక అక్కడ నుండి కొండ మీదకి తీసుకొని వెళ్తారు. చీర సారతో అమ్మవారిని కొండ మీదకి తీసుకొని వెళ్తారు. చీర సారతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని కొండ మీదకి తీసుకెళ్ళాక దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు మంగయ్య లేకపోయినా తన పుట్టినిల్లైన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మవారి పుట్టినిల్లని ఇప్పటికీ అక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులను అమ్మవారు ఆత్మీయులుగా భావిస్తారు. ఎంత గొప్ప అదృష్టం కదా ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు. అప్పట్లో అనగా 1930లో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళతో కలిసి మన వాళ్ళు పనిచేస్తున్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎప్పుడూ తక్కువ జాతిగా చూసేవాళ్ళు. మన దేవుళ్ళంటే చులకన, మనల్ని చిన్న చూపు చూసేవారు. మరి మూఢనమ్మకాలన్నీ కొట్టిపరేస్తూ ఉండేవారు. ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు బెజవాడ కనకదుర్గమ్మ మహిమల గురించి మాట్లాడుతూ ఉన్న రోజుల్లో అందులోనే పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చాడు. అమ్మవారి మహిమల గురించి మాట్లాడుతుంటూ విని అవహేళన చేస్తూ నవ్వాడు. తోటి అధికారులు ఎంత చెప్పినా అమ్మవారిని అవహేళన చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వచ్చాడు. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా సార్ ఇక ఆపండి అని అమ్మవారికి కోపం వస్తే ఊరుకోదు అని చెప్పారు. ఆ బ్రిటిష్ అధికారికి చెవిన పడలేదు. అమ్మవారిని అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చాడు. అమ్మవారిని అలా మాట్లాడగానే అదే రోజు అతనికి ఒక సంఘటన ఎదురైంది. అదే రోజు తను ఇంటికి వెళ్ళేసరికి ఒళ్ళు గగ్గరు పొడిచే సంఘటన ఎదురయ్యింది. తన భార్యకు 4 పిల్లలకి మసూజీ అనే వ్యాధి సోకింది. వారికి ఒళ్ళంతా చీము, పెద్ద పెద్ద పొక్కులు ఒలిచాయి. వారిని చూడగానే ఆ బ్రిటిష్ అధికారికి గుండె జల్లుమన్నది. ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూశాడు. అప్పట్లో మసూజీ అంటే భయంకరమైన వ్యాధి. అప్పట్లో 10 మందిలో 3 4 చనిపోయేవారు. చాలా భయంకరమైన వ్యాధి అది. అదృష్టవశాత్తు ఎవరైనా బ్రతికిపోయినా వారికి పెద్ద పెద్ద మచ్చలుగా మిగిలిపోయి ఉండేవి. తను అవహేళన చేశాడని భావించి పరుగున ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. తెలియక నిన్ను అవహేళన చేశాను, నన్ను క్షమించమ్మా, నా బిడ్డలు తెలియని వారికి క్షమించి వారికి వ్యాధి నయం చేయమని వేడుకున్నాడు. నేను నీకు ఉత్సవం చేయిస్తానని అమ్మవారి పైన భారం వేసి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ఆశ్చర్యం, తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.
వారికి ఆ మసూది వ్యాధి తగ్గిపోయింది. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.